ప్రైజ్ ద లార్డ్. విజయవాడ మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి ప్రతి నెల పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన విజయవాడ పట్టణంలో జరగడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మరలా ఈ నెల అనగా జూన్ నెల మొదటి మంగళవారం మరి జూన్ 2వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. స్థలం ఆంధ్ర లయోలా కాలేజ్, ఫాదర్ దేవయ్య ఆడిటోరియం. దేవుని బిడ్డలారా, ఇప్పటికే ఈ ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని ఎంతగానో దీవించబడుతున్నారు. అలాగే మరి ఈ నెలలో ఇంకా అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు. బలమైన దైవ కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నారు. శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది కనుక మీరందరూ కుటుంబాలతో కదిలి రండి, దైవ దీవెనలు పొందుకోరండి. ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయటానికి నేను ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాక నుండి జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని 2వ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు, తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో. ఇప్పటికి ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, 2వ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ తారనాక. రండి, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఈ ఆరాధన. కుటుంబాలతో రండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నానండి. ప్రతిదినం మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. అలాగే ప్రతి ఉదయకాలం లేవగానే యేసయ్య మాట మనల్ని ఎంతగానో ఆదరిస్తుంది, బలపరుస్తుంది కదా. మనమైతే చాలా ఆత్మీకంగా బలపరచబడుతున్నాం కదండి. మరి ఈరోజు కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఈరోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు చెప్తున్నారు. ఏమనంటే, నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగు చేస్తానని నీకు వాగ్దానం ఇస్తున్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ఏ శరీర బలహీనతలతో ఉన్నారో, ఎటువంటి అనారోగ్యం అనుభవిస్తున్నారు, మరి ఒకవేళ మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారా, ఒకవేళ ఎముకల్లో సత్తువంతా కోల్పోయి ఉన్నారా, ఎముకలన్నీ బలహీనమైపోయి ఉన్నాయా, అలాగే నీ దేహంలో మరి ఎక్కడ చూసిన అనారోగ్యంతో బాధపడుతున్నారా, మరి ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నారేమో కదండి. ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగి వేసారిపోయిన స్థితిలో ఉన్నారేమో. ఆరోగ్యం అనేది శరీరంలో లేక అనారోగ్యంతో బాధపడుతూ నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా ఈ రోజున చాలా బాధపడుతున్నారేమో. నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఇక నాకు ఆరోగ్యం అనేది రాదు, ఇక నేను సంపూర్ణ స్వస్థతని ఇక నేను పొందుకోలేను
డాక్టర్లు కూడా విడిచిపెట్టారు కదా, వైద్యులు కూడా వదిలేశారు నన్ను, నా వల్ల కాదని డాక్టర్లు అంటున్నారు. మరి ఇక నా రోగం పోదేమో అని బాధపడుతున్నారా? ఒకవేళ నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, ఈరోజు నీ తల్లి తండ్రి కావచ్చు, ఒకవేళ రోగశయ మీద ఉన్నారా? ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు? శరీర బలహీనతలను బట్టి, అనారోగ్యాన్ని బట్టి కృంగిపోయి ఉన్నారేమో. మీరు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు అన్నాడు, నీ దేహానికి ఆరోగ్యం కలుగు చేస్తాను, నీ ఎముకలకు సత్తువ నేను కలుగు చేస్తానని ప్రభు సెలవిస్తున్నారు కదా. చాలామంది ఈ రోజున ఎముకల్లో బలాన్ని కోల్పోయి, మరి ఎముకలన్నీ కూడా సత్తువ లేకుండా అయిపోయి ఈ రోజున చాలామంది బాధపడుతున్నారు. ఆర్థరైటిస్ కదండి, ఎముకలు మరి ఈ రోజున ఎంతో బలహీనమైపోయిన పరిస్థితి, కీళ్ళు బలహీనమైపోయిన పరిస్థితి. ఈ రోజున మరి ఎంతో మెడిసిన్ వేసుకున్నా కూడా ఈరోజు నయం కాని పరిస్థితుల్లో ఉన్నారేమో. అయితే ఏ డాక్టర్ నీకు స్వస్థత ఇవ్వలేకపోవచ్చు, ఏ డాక్టర్ కూడా నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తానని ఎవరూ చెప్పరు. కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆరోగ్య ప్రదాత అయిన ప్రభు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ దేహానికి నేను ఆరోగ్యం కలుగజేస్తా, నీ ఎముకలకు నేను సత్తువనిస్తా, బలాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు కదా, ఆ పై వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, ఆయన అంటారు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఎవరైతే విసర్జిస్తారో, చెడుతనమును ఎవరైతే విడిచిపెడతారో వారి దేహానికి ఆరోగ్యాన్ని, అలాగే వారి ఎముకలకు సత్తువ నేను కలుగు చేస్తానని ప్రభు అంటున్నారు. అవునండి, ఈ రోజున చాలామంది పాపంలో మరి ఉండడాన్ని బట్టి శరీరంలో అనేక రోగాలతో బాధపడుతున్నారు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుని, అయ్యా పాపినైనా నన్ను క్షమించు, నీ రక్తంతో కడయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని దేవుడిని అడిగితే, దేవుడు అన్నాడు, ఎవరైతే చెడుతనంను విడిచిపెడతారో వారి దేహానికి ఆరోగ్యం, వారి ఎముకలకు సత్తువ నేను ఇస్తానంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, యేసయ్య దగ్గరకు వచ్చి మరి ఈ ఒక ఉదయకాలం నీ ప్రతి పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే, నీ చెడుతనం అంతా ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, నీ దేహంలో ఎటువంటి రోగమైనా, అది హెచ్ఐవి అయినా, క్యాన్సర్ అయినా, ఒకవేళ ఎటువంటి వ్యాధి అయినా, మరి దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో. ఇక ఆలస్యం చేయకుండా ఆయన ఎదురుకొచ్చి మొక్కరేలే, నీ ప్రతి పాపాన్ని ఒప్పుకో, ఆయనకు లొంగిపో, ఆయన ఎదుట నీ ప్రతి చెడుతనాన్ని విడిచిపెట్టు. నీకు సంపూర్ణమైన స్వస్థత దేవుడు కలుగు చేయబోతున్నాడు. సంపూర్ణమైన ఆరోగ్యం, నీ ఎముకలకు బలము రాబోతుంది. ఈ వాగ్దానం నమ్ముతున్నావా? ఆయన మాట నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? అయితే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. మరి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. కలిసి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలో నాతో పాటు అందరూ కూడా ఏకీభవించండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధురా, మహోన్నతులకు దేవా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడావు అయ్యా. నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచావు. నీకే స్తోత్రాలయ్యా. ఎవరైతే అయ్యా నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెడతారో వారి దేహానికి ఆరోగ్యమును, వారి ఎముకలకు సత్తువ ఇస్తానని వాగ్దానం ఇచ్చావు. అవునయ్యా, నిజమే, ఆరోగ్య ప్రదాతవు నువ్వే. బలహీనమైపోయిన ఎముకలను, బలహీనమైపోయిన ప్రతి శరీర అవయవాలను బాగు చేయగలిగిన శక్తిమంతుడివి, బలపరచగలిగిన గొప్ప దేవుడు నువ్వు ఒక్కడవే డాడీ. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని వారి హృదయంలోకి స్వీకరించి ఉన్నారో వారిని దర్శించయ్యా. ఈరోజు వారి ప్రతి పాపాలు నీ సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెడుతుండగా నా తండ్రి, వారి చెడుతనం అంతా కూడా నాయన నీ సన్నిధానంలో ఒప్పుకుంటుండగా వారిని క్షమించండి, నీ రక్తంతో శుద్ధి చేయండి. వారి దేహంలో ఎటువంటి అనారోగ్యం ఉన్నా అది యేసుక్రీస్తు నామంలో తొలగిపోవునుగాక. మరణకరమైన వ్యాధులైన లయపరచబడునుగాక యేసు నామంలో. క్యాన్సర్ కావచ్చు, హెచ్ఐవి కావచ్చు అయ్యా నాయన, వారిని తాకండి, ఇప్పుడే స్వస్థపరచండి. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు వారిని ముట్టుకొని నానా విధ రోగాల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నజరేయుడని యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఏ అవయవం బలహీనమైపోయిందో ఆ అవయవాల్ని బలపరచయ్యా. అయ్యా ఎముకలను అయ్యా సంపూర్ణమైన బలముతో నింపాయా, నూతనమైన శక్తితో వారు నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసయ్యా నాయన, బెడ్ మీదే ఉన్న పిల్లలు ఉన్నారేమో వారిని మీరు తాకండి అయ్యా, స్వస్థపరచండి.
వారు లేవనెత్తండి, బలపరిచి నీ సాక్షులుగా వారు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, మేము ప్రార్థిస్తున్నప్పుడు వారిని ముట్టుకున్నందుకు, వారికి స్వస్థత ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని, నూతనమైన దీవెనలు వారికి ప్రకటిస్తున్నాం అయ్యా. నూతనమైన కృపతో వారు నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.